ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నదుడిని యేసుక్రీస్తు నామములో స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. ఈ యొక్క ఉదయమందు తండ్రి నాయన, ఈ యొక్క ప్రకాశం జిల్లా గురించి ప్రార్థన చేయడానికి మా అందరినీ ఏకముగా చేసినందుకు స్తోత్రం తండ్రి. తండ్రి ఈ అవకాశం ఇస్తున్నా తండ్రి నాయన. అయ్యా నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు, కవనెంట్ లీడర్స్ అందరిని బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభా స్తోత్రాలు, కుమార్ని బట్టి తండ్రి నాయన, ఇమ్మానిని బట్టి స్తోత్రం తండ్రి. స్తోత్రాలు ఆయన ఈ సేవను బట్టి తండ్రి, స్తోత్రాలు. ఈ యొక్క తండ్రి చీరాలలో తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకై, మరొక అవకాశం కొరకై స్తోత్రాలు నాయన. నీ ఆత్మ సహాయం నడిపింపును అనుగ్రహించండి. నీ దయ కలుగును గాక తండ్రి, నీ ఆత్మ సహాయం కలుగును గాక తండ్రి. స్తోత్రాలు, మహిమ పొందండి ప్రభా. మీరే మా అందరు నడిపించండి తండ్రి. ఎంతమంది లైవ్ లో తండ్రి మాతో కలిసి ప్రార్థన చేయడానికి వచ్చారో తండ్రి, నీ ప్రేమ నీ భారంతో తండ్రి స్తోత్రాలు హృదయాలు నింపండి తండ్రి. ఏకమనసుతో తండ్రి ప్రార్థించడానికి తండ్రి మీరే నాయన నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి తండ్రి. మహిమ పొందండి. యేసు జీవం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా మరి అవకాశం ఇస్తున్న దేవునికి, అంతేకాదు మరలా మాతో పాటు కలిసి మరి మేము కూడా కలిసి ప్రార్థన చేయడానికి ఆ యొక్క కవనెంట్ లీడర్స్, హైదరాబాద్లో ఉన్న కవనెంట్ లీడర్స్ అందరికీ మరి అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు. అదేవిధంగా నా మిస్సెస్ సుభాషిని, అదేవిధంగా ఇమ్మానియల్ ప్యాడ్ వాయిస్ ఇమ్మానియల్, కుమార్, ఆ తర్వాత యథార్థ, తర్వాత తమ్ముడు అభి, బబులు, అందరు కలిసి కొద్దిసేపు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ప్రార్థన చేయడానికి ఈ సమయాన్ని ఉపయోగిద్దాం. దేవుడు మనకు నడిపించును గాక. ఓ స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం. మొదటిగా దేవుని యొక్క శక్తిని, బలమును గురించి, దేవుడు తన ప్రజలకు ఏమి చేశాడో, ఏం చేయగలడో కాసేపు జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిద్దాం. మనం దేవునిపై ఆనుకొని ప్రార్థిస్తూ ఉండగా, ఈ యొక్క ప్రకాశం జిల్లా కొరకు ప్రార్థిస్తూ ఉండగా, ఈ యొక్క అధికారులకు, అధిపతుల కొరకు ప్రార్థిస్తూ ఉండగా, దేవుడు తన పిల్లల కొరకు, అంటే తన నమ్మిన వారి కొరకు, తనపై ఆనుకునే వారి కొరకు, తను ఆశ్రయించిన వారి కొరకు దేవుడు ఏం చేశాడో గడిచిన దినాల్లో, ఇప్పుడు దేవుడు ఏం చేయగలడో కొద్దిసేపు స్తుతిద్దాం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే, అసాధ్యమైనది లేనే, సమస్తము సాధ్యమే. హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం, స్తుతి స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఓ స్తోత్రం, స్తుతి స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఓ స్తోత్రం, స్తుతి స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే, నీకు అసాధ్యమైనది లేనే, నీకు అసాధ్యమైనది లేనే. సమస్తము సాధ్యమే. హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం, స్తుతి స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఆమేన్. గాలి తుఫాను సముద్రము నడిచిన దేవుడు, గగనము చీల్చి
సముద్రము నడచిన దేవా గొప్ప దేవా చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం అందరూ కలిసి స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం ఆమేన్ థాంక్ యూ ఫాదర్ విశ్వాసముతో నమ్మికతో ఓ జీసస్ గాలి తుఫాను సముద్రము నడచిన దేవా గొప్ప దేవా గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా గాలి తుఫాను సముద్రము నడచిన దేవా ఓ స్తోత్రం గాలి తుఫాను సముద్రము నడచిన దేవా గొప్ప దేవా గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా ఓ గాలి తుఫాను సముద్రము నడచిన దేవా గొప్ప దేవా గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం Yes, Lord. తండ్రి Yes, yes, Lord. నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం ఓ స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం ఆమేన్ ఓ ఫాదర్ మార జలములు మధురము సిన దేవా గొప్ప దేవా మూడైన బ్రతుకులు చిగురింపచేసిన దేవా గొప్ప దేవా ఆమేన్ మార జలములు మధురము చేసిన దేవా గొప్ప దేవా మూడైన బ్రతుకును చిగురింపచేసిన దేవా గొప్ప దేవా స్తోత్రం తండ్రి దేవా ప్రభువా నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం నీకు అసాధ్యమైనది లేనే నీకు అసాధ్యమైనది అసాధ్యమైనది లేనే లేదు సమస్తము సాధ్యమే హల్లెలూయా సమస్తము సాధ్యమే మరొకసారి పాడదామా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం
ఆమేన్. ఓ హల్లెలూయా. గాలి సముద్రమును, గాలి తుఫాను సముద్రమును అణిచిన దేవుడు, మారని దేవుడు. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. మన కొరకై, ఆయనపై ఆధారపడే మన కొరకై మనము ప్రార్థిస్తుండగా ఎన్నో అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఏకీభవించమా? ఓ గాలి తుఫానును సముద్రము నడచిన దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా. ఓ గాలి తుఫానును గగనము చీల్చి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. ఓ స్తోత్రం, స్తుతి స్తోత్రం, సేవ స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఓ స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఓ జీసస్, యేసు నీకే మహిమ, నీకే ఘనత. ఓ హల్లెలూయా. ఓ వందనాలు యేసయ్యా. తండ్రి డాడీ. పరిశుద్ధాత్మ దైవమా, నువ్వు ఆత్మతో నింపుము. పరిశుద్ధాత్మ దైవమా, నువ్వు ఆత్మతో నింపుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము, ఆత్మతో సత్యముతో యేసుని లేపిన ఆత్మ దేవుడు మనలో ఉంచెను. నన్ను బలపరచు ఆత్మ అనుదినం నడుపగా, నన్ను బలపరచు ఆత్మ అనుదినం నడుపగా. వెలువను దేనికి ఎన్నడు చేయగలదు సమస్తము. వెలువను దేనికి ఎన్నడు చేయగలదు సమస్తము. చేయగలదు సమస్తము. ఆరాధింతును, నిన్ను ఆరాధింతును, ఆరాధింతును, నిన్ను ఆరాధింతును. ఆత్మతో సత్యముతో ఆరా
నడిపించడానికి ఎలా నడిపిస్తున్నంటే తన ఆత్మను మనలో ఉంచాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. గ్రహింపు లేని గొప్ప సంగతులు ఎలా తెలియబడతాయి? ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన దాచించిన మేలు ఎలా తెలియబడుతుంది? అవన్నీ తెలియపరచబడడానికే ఆమేన్. ఇంతకు ముందు కంటికి కనబడలేదు, చెవి వినబడలేదు, హృదయానికి అర్థం కాలేదు. అలాంటి గొప్ప ప్రేమ, ఎన్నో మేలులు మనం తెలుసుకోవడానికి దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఇప్పుడు మన అందరికి అర్థమవుతున్నాయి, అందరికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మనలో ఉంచిన ఆత్మ వలన వీఆర్ వెల్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని గైడెన్స్, దేవుని నడిపింపు, దేవుని మేలులు ఈజీగా గ్రహించగలుగుతున్నాం. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ యేసుని లేపిన ఆత్మ మనలో ఉంచాడు. అందుకేనేమైందంటే నిశ్చయముగా మారునట్లుగా మనలో ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుని లేపిన ఆత్మ మనలో ఉంచగా చావుకు లోనైనా ఈ మట్టి శరీరం మారును నిశ్చయమే, మారును నిశ్చయమే. ఆరాధింతును ఆమేన్ ఆమేన్. ఆరాధింతును సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. హల్లెలూయా. ఎంతమంది దేవుని యొక్క సహాయాన్ని తీసుకున్నారు? ఎంతమంది దేవుని యొక్క నడిపింపు తీసుకున్నారు? హల్లెలూయా. Thank you, Lord. F minor. Thank you, Lord. థ్యాంక్ యూ లార్డ్. దేవుని ప్రేమను గుర్తు చేసుకునేటప్పుడు ఏమైందంటే, దేవుని యొక్క ఎలాగ దేవుడు ఆకాశం తెరిచి మన్నానిచ్చాడు, ఎలాగా సముద్రాన్ని చీల్చి దేవుని బిడ్డలు నడిపించాడు, ఎలాగా గాలి తుఫాన్లు గద్దించి దేవుని బిడ్డల భయంను తొలగించి, ఇలాగా దేవుడు చేసిన అద్భుతాల్ని తలంచి 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 పాడుతున్నప్పుడు నూతన బలం వస్తుంది. ఈమెను కృతజ్ఞతతో, హల్లెలూయా, కృతజ్ఞతతో మనం పాడుతున్నప్పుడు నూతన శక్తిని, బలమును, అది ఒక మార్గం. దేవుని యొక్క శక్తిని, బలం పొందడానికి అది ఒక మార్గం. సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడనై ఆరాధించేద నిన్నే. నూతన గీత నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీ
వచ్చినా నీకు సాటే
ఆధారంగా చేసుకొని దేవుని ఆధారం చేసుకొని సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే కలిగించుచున్నావు. నా ధైర్యము నీవేగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంపూర్ణమైన నీ చిత్తమే పరిపూర్ణమైన సంకల్పమే కలిగించుచున్నావు. నీవే నా జయ గీతము. నీవే నా స్తుతి గీతము. నీవే నా జయ గీతము. నీవే నా స్తుతి 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 గీతము. నీవే నా ఓ నీవే నా అతిశయము. ఆమేన్. నీవే నా అతిశయము. నీవే ఆరాధన. ఆమేన్. ఓ నీకే నా ఆరాధన. 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 ఓ హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే యేసు యొక్క మరణము ద్వారా పాపము బానిసత్వం ఒకటి ఉంది, స్లేవ్స్. ఆ బానిసత్వం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. పాపపు బానిసత్వం నుండి, ఆ యొక్క సైతాన్ నుండి హీ డెలివర్డ్ us. ఆయన మనల్ని విడిపించాడు. అందుకనే ఈ దేశాన్ని, ఈ ప్రకాశం జిల్లాని, ఈ రాష్ట్రాన్ని ఆ యొక్క కాపాడువాడు ఆయనే, ఆయనే ఆధారమని మనం పాడుతున్నాం. ఆమె కాపాడబడాలని. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రతి శత్రువు నుండి. ఆమేన్. ఆ దినాల్లో గుర్తుందా, సౌలు ఒక ఆర్మీతో దావీదును వెతుకుతున్నప్పుడు ఆ ఆర్మీకి కళ్ళకు కనబడకుండా దాచిపెట్టాడు దేవుడు దావీదును. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. వారి కళ్ళకు కనబడకుండా దాచిపెట్టాడు. వారికి దొరకకుండా, వారి చేతికి దొరకకుండా దేవుడు కాపాడాడు. ఆమేన్. పరలోకపు తండ్రి, తండ్రి నిన్ను ఆశ్రయముగా చేసుకుంటున్నాం, మీరు కాపాడండి నాయన అని ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రభువా ఈ యొక్క ప్రకాశం జిల్లాని ప్రభువా మీరు కాపాడండి, భద్రతనికి అప్పగిస్తున్నాం తండ్రి, మీరే కాపాడండి అయినా అని మనం ప్రార్థన చేయాలి. ఏదో సమస్య వచ్చినప్పుడు ఏదో ఆ యొక్క దేవుని ఆశ్రయంగా చేసుకోవడం కాదు. ఆమేన్. దేవునికి థ్యాంక్స్ చెప్పడం కాదు. ఆమేన్. అనేక మన జీవితంలో ఆ యొక్క వృద్ధాప్యం వరకు, కడ వరకు, లాస్ట్ వరకు కాపాడువాడు ఆయనే అని ఆయన పైన ఆధారపడాలి. హల్లెలూయా. ప్రభువా నువ్వు మమ్మల్ని ఇప్పటి వరకు కాపాడవు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా మమ్మల్ని ఇప్పటి వరకు భద్రపరచవు, థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎన్నో ప్రయాణాల్లో నీవు నీ కాపుదలు ఇచ్చి భద్రపరిచావు. ఎస్పెషల్లీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఆయన్ని ప్రేమించే వారికి, ఆయన ఆశ్రయించే వారికి, ఆయన నడిపించే వారికి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన ఎదికే వారికి, ఆయన పైన ఆధారపడే వారికి ఆయన ఏం చేస్తాడంటే ఆయన తన కన్నులు వారిపైన ఉంచుతాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. వారు దేవునికి సంబంధించిన వారు. అందుకని ఆయన తన కన్నులను వారిపైన ఉంచి
ఆయన ఏం చేస్తాడంటే ఒక కోటగా భద్రతగా ఆ యొక్క భద్రత ఇచ్చి వారిని కాపాడుతాడు. హల్లెలూయా. వారి చుట్టూ ఆయన కాపుదల ఇస్తాడు. హల్లెలూయా. తన దూతలను పెడతాడు. ఆమేన్. మీకు గుర్తుందా యెరూషలేము చుట్టూ, ఆమేన్, ఏమని ధ్యానం చేస్తున్నావు గడిచిన దినాలు? యెరూషలేము చుట్టూ పర్వతములు ఎలాగున్నాయో, ఆమేన్, అలాగా ఆయన బిడ్డల చుట్టూ ఆయన దూతలు, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన కోట అలా ఉందంట. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. అందుకని లార్డ్ వి ప్రే ఫర్ ద కంట్రీ, వి ప్రే ఫర్ దిస్ డిస్ట్రిక్ట్. ప్రభువా ఈ యొక్క జిల్లా కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు అందుకని మేము ప్రార్థన చేస్తున్నాము నాయన అని చెప్పి ఈ యొక్క స్టేట్ కొరగా, ఈ యొక్క జిల్లా కొరగా ప్రార్థన చేయాలి. ఎంతో బ్యాక్గ్రౌండ్, ఎన్నో రకాల ప్రజలు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో మనస్తత్వాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తేడాలు అయినప్పటికీ ప్రభువా నీవు అయా నీ బిడ్డలను సమకూరుస్తున్నావు, ఇంతగా ఆశీర్వదించావు నాయన, ఈ ప్రజల్ని ఎంతో ప్రేమిస్తున్నావు నాయన, ఇంకను పాపులై ఉండగానే నీవు మమ్మల్ని ప్రేమించావు, నీకు స్తోత్రం అని చెబుతూ మనం ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన ఒక బలమైన దుర్గముగా, ఏ తెగులైన, ఏ కీడైనా, కీడు రాకుండా, తెగులు ఆ యొక్క నాశనం రాకుండా కాపాడువాడు ఆయనే అని మనం పాడుదాం, మనం ఆరాధిద్దాం, మనం ప్రార్థన చేద్దాం. దేవుడు నిశ్చయముగా ఆ తెగులు రాకుండా మనం యేసు నామాన్ని పిలుస్తూ ఉండగా, ఆమేన్. చెప్పండి హల్లెలూయా. గడిచిన దినాల్లో చెప్పాను, ఆయన నామం సామెతలు 18:10 ప్రకారంగా ఆయన నామం బలమైన దుర్గం. ఆమేన్. ఆ యొక్క దేవుని పిల్లలు, నీతిమంతులు అందులోకి పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ దాక్కుంటారు. అప్పుడు వాళ్ళు సేఫ్గా ఉంటారు అనమాట. ఆమేన్. అందుకే నేను ఏమని అందరిని రిక్వెస్ట్ చేస్తానంటే, యేసయ్యా, యేసు 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 యేసు, వీ హ్యావ్ టు ప్రొక్లైమ్, వీ హ్యావ్ టు కీప్ సేయింగ్ దట్ జీసస్ 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 జీసస్, యేసు 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 అని మనము దేవుని గురించి, ఆ యొక్క రక్షకుడా, ఆ యొక్క విడిపించేవాడా, సహాయకుడా, అయా మేము నిన్ను నమ్ముతున్నాము నాయన. బైబిల్లో చెప్పినట్లుగా నీ నామం మాకు ఒక టవర్ నాయన అని చెబుతూ స్తుతిద్దాం. ఆమేన్. వీ హ్యావ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్. ఎల్లప్పుడూ దేవుని నామాన్ని మనం గుర్తు చేసుకుందాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇట్ ఈస్ ద ఏమంటారంటే ప్రొటెక్టివ్ పవర్, నాట్ డిస్ట్రాయింగ్ పవర్. యేసు నామానికి ఉన్న పవర్ ఏంటంటే, ఆ యేసు నామంలో ఆ యొక్క క్రియేటింగ్ పవర్, బ్లెస్సింగ్ పవర్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. తండ్రి, ఆ నామములో మాకు ఒక రెఫ్యూజ్, ఒక ఆశ్రయం, ఆ యొక్క మాకు కోట, మాకొక ఆ యొక్క నీడ, మా చుట్టూ ఒక కంచె. మీ నామమే మాకు కంచిగా ఉంది నాయన. ఎవరు నిన్ను తాకలేరు, ఎవరు నీ చేతి నుండి మమ్మల్ని తీసుకొని పోలేరు, ఎవరును ప్రభు నిన్ను ఓడించలేరు, ఎవరు నీతో యుద్ధం చేసి గెలవలేరు, ఎందుకంటే నీవు మా పక్షాన ఉన్నావు నాయన అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. 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 బైబిల్ చెప్తుంది, అండర్ ఆ యొక్క హిస్ ప్రొటెక్షన్, హిస్ కేర్ వీఆర్ లివింగ్. అందుకనే ప్రభువా నీ జ్ఞానమును కలిగి చేయమని అడుగుదాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రభువా నీ జ్ఞానం, చాలా మందికి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, తర్వాత మంత్రులకు, పెద్ద పెద్ద ఆఫీసర్స్కి, చాలా మందికి ఏదో ఒక మంచి చేయాలని ఉంటుంది. పేద ప్రజలకి మంచి చేద్దాం, అవసరంలో ఉన్న వారికి, దెబ్బతిన్న వాళ్ళకి మంచి చేయాలని ఉంటుంది. కానీ చేయలేని పరిస్థితి. అటు చూస్తే బంధువులు, ఇటు చూస్తే అన్యాయం అయిపోయిన వారు, వారిని కాపాడాలా, వీరిని కాపాడాలా, జ్ఞానము లేని పరిస్థితి, సహాయం చేయలేని పరిస్థితి, మధ్యలో మౌనం ఉండిపోతున్నారు. అటు న్యాయం చేయలేరు, ఇటు న్యాయం చేయలేరు. న్యాయం కొరకు నిలబడితే వీరికే చాలా కీడవుతుంది. అలాంటి కష్టకాలంలో మనం ప్రార్థన చేసిన, ప్రభువా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం, ఆమేన్, ద విజ్డమ్ టు డూ రైట్ థింగ్, సరి అయినది చేయడానికి, న్యాయం చేయడానికి, ప్రభువా నీ చిత్తము చేయడానికి, నీకు లోబడడానికి, మనుషులకు భయపడకుండా నీకు లోబడడానికి, ప్రభువా ప్రతి ఒక్క ఆఫీసర్, ప్రతి ఒక్క అధిపతి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేయనట్లుగా, ఆ యొక్క సరి అయినది చేయనట్లుగా ఈ యొక్క ఆఫీసర్స్ కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అప్పుడేమైందంటే దేవుడు ఆ హృదయాన్ని తెరుస్తాడు, మనోనేత్రాలు తెరుస్తాడు. దేవుడు తన సామర్థ్యం ఇస్తాడు. ఆమేన్. కష్టకాలంలో దేవుడు తన సామర్థ్యం ఇస్తాడు. ఎంతమంది ప్రార్థన చేయబోతున్నారు? అజ్ఞానం తొలగించబడాలని ప్రార్థన చేయాలి. ఆమేన్. గుడితనం తొలగించబడాలని ప్రార్థన చేయాలి. ప్రభువా నీ చిత్తం, నీ ఉద్దేశాలు నెరవేర్చబడాలని ప్రార్థన చేయాలి. ప్రభువా నీ గైడెన్స్ తండ్రి నీ పిల్లలకు దొరికినట్లుగా అందరూ ప్రభువానైనా అందరికీ దొరికినట్లుగా, ప్రభువా నీ జ్ఞానం, నీ ఆరోగ్యం, నీ ప్రొటెక్షన్ వైపు మేము తిరుగుతున్నాం, సహాయం చేయమని అడగాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మనము దేవుని యొక్క రక్షణను మనం అనుభవించాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుడు నిత్యత్వం ఆయనతో ఉండేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ఎంతో రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా.
పాపము నుండి, వ్యాధి నుండి, మరణము నుండి, సైతాన్ నుండి మనల్ని విడిపించడమే కాదు, ఆ యొక్క నిత్య మరణం ఒకటి ఉంది, అగ్ని ఉంది, దాని నుండి మనల్ని విడిపించాడు. స్తోత్రం చెప్పండి. పాపపు శక్తి నుండి, పాపం వల్ల వచ్చిన కీడు నుండి, శాపము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. మీకు గుర్తుందా, మనం జీవిస్తున్న లోకం ఆ యొక్క ఫాలెన్ వరల్డ్ అంటారు. ఫాలెన్ వరల్డ్ అంటారు. ఫాలెన్ వరల్డ్ అంటే పడిపోయిన ఆ యొక్క లోకం, పడిపోయిన ప్రపంచం, అంటే పడిపోయిన లోకంలో మనం జీవిస్తున్నాం. దేవుడు సృష్టించినప్పుడు ఇలాంటి రోగాలతో, తెగులతో, ఇలాంటి వ్యాధులతో, అంటే ఇలాంటి ట్రబుల్స్ ఉన్న లోకాన్ని దేవుడు చేయలేదు. ఈ రోజున మనం ఎదుర్కొన్న ప్రతి కెలామిటీ ఆ యొక్క కారణం ఏంటంటే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఫలమే ఈ రోజు మనం ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క వాతావరణం, ఈ ప్రపంచం. అందుకనే ఇలాంటి వాతావరణంలో, ఓకే, ఇలాంటి వాతావరణంలో థ్యాంక్ గాడ్. ఎందుకో తెలుసా, దేవునికి ఎందుకు థ్యాంక్ చెప్పాలి? హీ ఈజ్ అవర్ స్ట్రాంగ్ హోల్డ్, రెఫ్యూజ్, ఫోర్ట్రెస్. ఆయన మన కోటగా ఉంటున్నాడు. మనం స్తుతిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా మన దేశాన్ని, మన ప్రజలను, మన పట్టణాన్ని కాపాడడానికి దేవుడు క్రియ బలముగా జరుగునట్లుగా అందరినీ వెలిగించే గొప్ప దేవుడు. అందుకని థ్యాంక్స్. ఆమేన్. ఇలాంటి చెడ్డ లోకం ఉన్నది కాదు, చెడ్డ లోకములో కూడా మనకు సహాయం చేస్తున్న దేవుడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వి హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్. దేవుని యందే ఈ రోజున ఒక ప్రజలందరికీ మేలు చేస్తున్నారు. ఈ రోజున మేలు కొంతమంది జరుగుతుంది. ఈ మేలు కారణం ఏంటంటే దరిద్రత అనే శాపం ప్రజలని బాధింపకూడదు అని. దరిద్రత, ఎవరు ఆకలితో ఉండకూడదు, ఎవరు బాధలో ఉండకూడదు, ఎవరు కష్టంలో ఉండకూడదు, అందరూ తిని అందరూ హ్యాపీగా ఉండాలి అని కాస్త కోస్త గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే చాలా మంది ఆ యొక్క ప్రజలకి హెల్ప్ చేస్తున్నారు, ఆహారాన్ని ఇస్తున్నారు, నీరు ఇస్తున్నారు, కూరగాయలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, వెరీ గుడ్. కానీ కర్సింగ్, ఇది దరిద్రత అనేది ఒక శాపం. ఆమేన్. దాన్ని ఎదుర్కోవాలంటే వాక్యపు శక్తి, ఆమేన్, యేసే రక్తం ఆ శాపాన్ని డీల్ చేస్తుంది. యేసే నామముల ప్రార్థన ఆ శాపాన్ని డీల్ చేస్తుంది. దేవుడు, ఆమేన్, ఆ శాపాన్ని డీల్ చేసేవాడు. యేసే కల్వరిలో దానిని తీసుకుని వెళ్ళి మోసాడు. ఆమేన్. ఫస్ట్ ఈ జ్ఞానంలోనికి రావాలి. ఆమేన్. మరి గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేయడం మంచిది కదా? మంచిది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కానీ పర్మనెంట్ బ్లెస్సింగ్ ఏంటి చెప్పండి? అది ఒక శాపం. దాన్ని ఎదుర్కోవాలంటే ఏ శక్తి అంటే దేవుని యొక్క శక్తి, వాక్యపు శక్తి, ఆయన రక్తము. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. పేదరికం, పోవర్టీ అనేది ఒక దరిద్రత, అదొక శాపం. దాన్ని ఎదుర్కోవాలంటే ఎన్ని దాన ధర్మాలన్నా చేయి, ఎన్ని మేళ్ళన్నా చేయి, ఎంత ఆస్తులంతరై ప్రపంచంలో ఉన్న వాళ్ళ ఆస్తులంతా రాసిన ఆ దరిద్రత పోదు. కానీ యేసే రక్తమును ఆమేన్ నమ్మితే అది పోతుంది. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రజలు ఆ జ్ఞానంలోనికి రావాలి. అందుకని ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం, ప్రకాశం కొరకు ప్రార్థన చేద్దాం. నాతో పాటు కలిసి ఆ యొక్క సేవకురాలు ఉంది, ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవిద్దాం. మనకిచ్చిన సమయంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా. ఇప్పుడు విజ్ఞాపన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోనండి, విజ్ఞాపన చేద్దాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు గొప్ప దేవానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నీ పిల్లలుగా తండ్రి మరొకసారి నిన్ను స్తుతించి గణపరచుటకు ప్రభువా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ధన్యత కొరకై నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ప్రభువా, ఇదే కాల సమయంలో తండ్రి అయా కవెనెంట్ వర్షిప్ టీం అంతటిని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభువా, నీ బిడ్డలకు నీవిస్తున్న ఆలోచన తండ్రి, స్తోత్రాలు, స్తోత్రాలు. దేశము కొరకు ప్రభువా, రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, ప్రాంతాల కొరకు ప్రార్థన చేయటానికి తండ్రి మీరు ఇచ్చిన ఆలోచన, నడిపింపు కొరకై నేను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం, స్తోత్రం. ఓ
స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయా శత్రువు యొక్క పగను తీర్చటానికి తండ్రి, శత్రువు క్రియలు అణిచివేయటానికి ప్రభువా నీ పిల్లల స్తుతుల మూలమున తండ్రి ఒక దుర్గమును ప్రభువా అయా నీవు స్థాపిస్తున్నందుకై నీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 ప్రభువా ఈ ఉదయమందు తండ్రి ఓ మా ప్రకాశం జిల్లాపై యేసు రక్తాన్ని చల్లిస్తున్నాము తండ్రి. ఓ స్తోత్రాలు స్తోత్రాలు. ఓ ప్రకాశం జిల్లాలో ఉన్న తండ్రి ప్రజలను, అధికారులను, నాయకులను ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. యేసయ్యా మీ దయ నా తండ్రి, మీ దయ ఈ ప్రకాశం జిల్లా మీదకి రానియమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం ఓ స్తోత్రాలు. ఇప్పటికే ప్రభువా నీవిచ్చిన కాపుదల తండ్రి, నీవిచ్చిన క్షేమం, నెమ్మది కొరకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంకను నీ దయ, ఇంకను నీ సహాయము కొరకై వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడా మీరు క్రియ చేయండి తండ్రి, పరిశుద్ధాత్ముడా మీరు క్రియ చేయండి తండ్రి. అధికారులను ప్రభువా మీరు దర్శించండి తండ్రి, నీ జ్ఞానముతో నింపండి తండ్రి, నీ పరలోక జ్ఞానముతో నింపి తండ్రి చీకటిని తొలగించి పరిశుద్ధాత్ముడా మీరు క్రియ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం ఓ హల్లెలూయా. నీ వలనే క్షేమము, నీ వలనే ఆశీర్వాదము, నీ వలనే నెమ్మది అని తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించినట్లుగా యేసు నామములో మనోనేత్రములు తెరవబడును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 తండ్రి. ఓ నీ శక్తిని కుమ్మరించండి ప్రభువా, ఓ నీ శక్తిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం నా తండ్రి, నా తండ్రి ప్రజలను మీరు దర్శించండి తండ్రి. ఓ స్తోత్రాలు. ప్రజలకు కావలసిన కాపుదలు దయచేయండి తండ్రి, క్షేమముతో నింపండి, ఆరోగ్యముతో నింపండి తండ్రి. స్తోత్రాలు ఓ రకరకాలుగా తండ్రి ప్రజలను నరకాన్ని తీసుకుని వెళ్ళడానికి తండ్రి స్తోత్రాలు అపవాది చేస్తున్న ప్రతి ఆలోచన మరణపు యొక్క దూతను యేసు నామములో బంధిస్తున్నాము. ఓ స్తోత్రాలు స్తోత్రాలు. ఓ ఈ ప్రకాశం జిల్లా పైన నీ వెలుగు ఓ ఆవరించును గాక. స్తోత్రం స్తోత్రం. యేసు నామములో ఓ దేవుని యొక్క మహిమ ఈ యొక్క ప్రకాశం జిల్లాపై ప్రకాశించును గాక. స్తోత్రం. పరిశుద్ధాత్ముడా మీరు క్రియ చేయండి, పరిశుద్ధాత్ముడా మీరు క్రియ చేయండి తండ్రి. నెమ్మదితో నింపండి, సమాధానముతో నింపండి నా తండ్రి. సంఘాలను ఉజ్జీవింప చేయండి తండ్రి, సేవకులను నూతన బలముతో నింపండి నా తండ్రి. ఆరాధించే వారిని ఇంకను అనేకులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము డాడీ. ఓ స్తోత్రం 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 నా తండ్రి. ఇప్పటికే ప్రభు ఆరాధికులను ప్రభు అనేకులను లేపుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా కొనసాగించి మీరు క్రియ చేయండి తండ్రి. ఓ కొనసాగించి మీరు క్రియ చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. ఓ హల్లెలూయా 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 తండ్రి. స్తోత్రాలు. ఈ ప్రకాశం జిల్లా కొరకు తండ్రి ప్రార్థించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. మా దేశం, మా రాష్ట్రం, మా యొక్క ప్రాంతాలన్నిటిలో నీ క్షేమము, నెమ్మది ఉండనట్లుగా నేను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి. పరిశుద్ధాత్ముడా కొనసాగించి మీరు నడిపించమని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే నీవే నా రాజువు. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే నీవే నా రాజువు. స్తోత్రం. మా జీవితం నీకేసయ్యా, మా జీవితం నీకేసయ్యా, జీవితం నీకేసయ్యా. ప్రభువా స్తోత్రం 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 నాయనా నాయనా.
ప్రభువా తండ్రి స్తోత్రాలు. మా హృదయాలు తండ్రి, మా కన్నులు నీ వైపు ఇచ్చిన తండ్రి, ఓ స్తోత్రాలు. ప్రజలు తండ్రి ఆయన స్తోత్రాలు, ప్రజలను తండ్రి అయా వెలిగించువాడు నాయన, నూతన మార్గములు నడిపించువాడు నీవే. స్తోత్రం స్తోత్రం తండ్రి. నీ ఆలోచన తండ్రి ప్రజల జీవితాలు నెరవేరునట్లుగా తండ్రి, నీ చిత్తము భూమి మీద నెరవేరునుగా. స్తోత్రం స్తోత్రం. ఓ హల్లెలూయా హల్లెలూయా. అయా బలహీనులైన వారిని తండ్రి జ్ఞాపకం చేసుకునేది తండ్రి, మా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయవాడు నీవే కదా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలయక పరిగెత్తినట్లు చేయవాడు నీవే కదా. స్తోత్రం స్తోత్రం. సమస్యలకు నడిచిపోయినట్లుగా చేయవాడు నీవే కదా. స్తోత్రం స్తోత్రం. నూతన బలంతో రోజు రోజు పైకి ఎగినట్లుగా చేయవాడు నీవే కదా. స్తోత్రం స్తోత్రం. అయా నీ ప్రజలకు నీ బలం అందునుగాక తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు. నీ చిత్తము గ్రహించుదురుగాక తండ్రి, నీ ఆలోచన తండ్రి ప్రజలు గ్రహించుదురుగాక తండ్రి, నీ చిత్తము నాకు లోబడుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ఉదయమందు కూడా తండ్రి ప్రజలు నడిపించండి అయ్యా. ఎక్కడెక్కడ తండ్రి బలహీనంగా ఉన్నారో, ఎక్కడెక్కడ గాయం చెందినారో, ఎక్కడెక్కడ భయముతో ఉన్నారో ప్రభువా వారిని ధైర్యపరచండి. నీ ఆత్మ హృదయంలో క్రియ జరిగించండి నాయన తండ్రి. స్తోత్రాలు. ఆత్మక్రియ యేసు క్రీస్తు నామములో హృదయాల్లో జరుగును. ఎంతమంది నలిగిపోయినారో తాకండి నాయన, చేయండి. ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారిని ఇప్పుడే బలపరచండి తండ్రి. ఎంతమంది అజ్ఞానంగా ఉన్నారో ఇప్పుడే వారికి జ్ఞానోదయం కలుగ చేయండి తండ్రి. ఇప్పుడే వాక్య ప్రత్యక్షత వారికి అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది అశ్రద్ధతో ఉన్నారో ప్రభు ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా చేయండి తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు. ఆయా స్థలాల్లో నిలబడి తండ్రి స్తోత్రాలు దేశాన్ని కాపాడినట్లుగా తండ్రి నీ యొక్క విజ్ఞాపన ఆత్మతో నింపండి తండ్రి. ఒక పరిశుద్ధ సంతతిగా, విజ్ఞాపన చేసే సంతతిగా నీతో కలిసి ప్రభు తండ్రి ప్రార్థనలో గడిపే ఒక సంతతిగా, ఒక పరిశుద్ధ సంతతిగా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న సంతతిగా తండ్రి నీ బిడ్డలు మీరే లేవనెత్తి స్థిరపరచండి నాయన. ఆరాధన. ఎంతమంది ఆకలితో ఉన్నారు, ఎంతమంది బలహీనంగా ఉన్నారు, ఎంతమంది అవసరాల్లో ఉన్నారు తండ్రి, నీ అవసరతను బట్టి తండ్రి, నీ యొక్క ఐశ్వర్యాన్ని బట్టి ప్రభు వారి అక్కర తీర్చండి తండ్రి. వారి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మనసును తాకండి, హృదయాన్ని తాకండి, బిడ్డలను తాకండి, యజమానులను తాకండి, ఫైనాన్షియల్ తాకండి, ఉద్యోగులను తాకండి తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు. ఎంతమంది నీ వైపు తిరిగి నీ చిత్తము రాజ్యం ఎదుగుతున్నారో వారందరికీ ప్రభు నీ దయ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ దయ వారికి కలుగును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ బలము వారికి దొరుకును గాక. స్తోత్రం స్తోత్రం. ఈ ఉదయమందు వారికి కావలసిన సహాయము ఇప్పుడే యేసుక్రీస్తు నామములో మార్గములు తెరవబడును గాక. వారికి నీ సహాయము దొరుకును గాక. ఓ హల్లెలూయా. కరువులో కూడా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. యేసుకి ఇచ్చిన హృదయము, ధైర్యం, దర్శనం కొరకాయి, సామర్థ్యం కొరకాయి స్తోత్రాలు. అలాగా నీ బిడ్డలు ఒక్కొక్కరిని వేల మందికి ఆశీర్వాదంగా ఛానల్గా మీరే మార్చుతున్నందుకు స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఎడారులో కూడా మార్గము కలుగ చేసిన దేవుడు నాయన నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనేక మార్గాలను తెరిచి నీ బిడ్డలను తృప్తిపరచగలిగిన దేవుడవు నీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఏ ఉదయమందు నీ జ్ఞాపకంలో ఉందురుగాక. ఓ స్తోత్రం. నీ మాటని కృపతో జ్ఞాపకం చేసుకోండి, నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆకాశం గతించిన, భూమి గతించిన మారని తండ్రి నీ యొక్క మాట, నీ ప్రేమను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రజలను బట్టి స్తోత్రం నాయన. నీ ప్రజలతో చేసిన నిబంధన హల్లెలూయా. నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానని చెప్పావు. స్తోత్రాలు స్తోత్రాలు. ఈ ప్రాంతం వారిని తాకండి నాయన. రాజులు, అధికారులు, అధిపతులను, ఆఫీసర్స్ తాకండి తండ్రి. బాధ్యత కలిగి చేయవలసిన ప్రతి పని చక్కగా చేయడానికి నీ సామర్థ్యం, నీ జ్ఞానం కలిగించేయండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నీ దయ నిలుచును గాక తండ్రి. నీ దయ నిలుచును గాక. నిరంతరం మా వెంట నీ దయ నిలిచి వచ్చును గాక. నీ కృప నిరంతరం మాతో వచ్చును గాక. ప్రతి దినం మమ్మల్ని బలపరచుటకు సహాయం చేయడానికి నీ దయ వచ్చును గాక తండ్రి. ఎంతమంది ప్రార్థిస్తున్నారో, ఎంతమంది నీ పని చేస్తున్నారో తండ్రి, మీ పరలోక పని, ఈ ప్రార్థించే పని ఎంతమంది చేస్తున్నారో వారి కుటుంబాల్లో తండ్రి నిరంతరముండు ఆశీర్వాదం, నీ ఘనత వారికి కలుగును గాక. నీ దయ వారికి కలుగును గాక. నీ ఆశీర్వాదం వారికి కలుగును గాక. నీ సహాయం ఇప్పుడు వారికి కలుగును గాక. నూతన ప్రోత్సాహం వారికి కలుగును గాక తండ్రి. ఇప్పుడున్న స్థితి కంటే 1000 రెట్లు వారు ఆశీర్వాదం అన్ని ఏరియాలో అనుభవించుదురు గాక. యేసుక్రీస్తు నామములో I declare the blessing, I declare the favor of God, I declare the blessing, I declare the life in the name of Jesus.
ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి అజ్ఞానాన్ని క్షమించే దేవుడు, స్తోత్రాలు స్తోత్రాలు. నిరంతరం నిలుచు నీ కనికరమును బట్టి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యుగ యుగాలు నిలిచే నీ కనికరమును బట్టి స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం. నీ బిడ్డల కొరకు ఆకాశం తెరిచినట్లుగా, మన్నాన్ని కురిపించినట్లుగా, నీ బిడ్డల కొరకు గాలి తుఫాలు గద్దించి అణిచివేసినట్లుగా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ బిడ్డల కొరకు సముద్రాన్ని చీల్చినట్లుగా, అరణ్యములో కూడా తక్కువ కాకుండా తండ్రి అన్ని సంవత్సరాలు పోషించిన పోషణకర్త దేవా నీకు మహిమ 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 మహిమ. ఈ కష్ట పరిస్థితుల్లో ఈ నామం మహిమపరచుకును గాక, దేశంలో నీ నామం మహిమపరచుకును గాక. మహిమై ఉండగట్టు దేవ, మహిమై ఉండగట్టు దేవ, ఆశీర్వాదం ఉండగట్టు మాధవరే. మహిమ 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 మహిమ. హల్లెలూయా ఓ హల్లెలూయా ఓ అప్పా స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం 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 నాయన, స్తోత్రం స్తోత్రం. ఈ ఉదయమందు మీరు ఆశీర్వదించి నడిపించి మహిమ పొందమని యేసు జీవగలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ ఆత్మనీయుని సహవాసం సమాధానం ఈ రోజు ఇక్కడ ఉన్న వారి కొరకు మాతో పాటు కలిసి ప్రార్థన చేసిన అందరికి సదాతోడు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఈవెన్ కవెనెంట్ లీడర్స్ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.